ఇవి దర్శకుడు చెప్పిన చివరి మాటలు. సినిమా హాలులో జనమంతా కళ్ళు తుడుచుకొని హాలులో నుంచి బయటికి వచ్చారు. రామకృష్ణ, సీతామనోహరి కూడా కళ్ళు తుడుచుకోలేదు కానీ హాలులో నుంచి బయటకు వచ్చి స్కూటర్ ఎక్కి ఇంటికి వచ్చారు. ఇంట్లో అడుగు పెడుతూనే దర్శకుణ్ణి నరికి పోగులు పెట్టాలి అంది సీత. అది నీ అభిప్రాయం, జనాభిప్రాయం కాదు. సెంటిమెంటు, నీతులు, త్యాగాలు చిత్రం నిండా గుప్పిస్తే 4 రాళ్ళు రాలతాయనే ఓ విషయాన్ని పట్టుకొని మసిపూసి మారేడుకాయ చేసి చూపిస్తారు. ముఖ్యంగా ఈ ఆడ మలయాళమే ఇలాంటి చిత్రాలు 1కి 2 సార్లు చూసేది చల్లగా అంటించాడు రామకృష్ణ. సినిమాకి వెళ్ళొస్తే మనసు హాయిగా ఉంటుందనుకుంటే అదేం కనిపించలేదు. తలనొప్పి కొని తెచ్చుకోవటం అంది సీత. మరే అన్నాడు రామకృష్ణ. సీతకి నిజంగానే తలనొప్పి పట్టుకుంది. అందుకే అంతటితో వదిలేసింది. అదే మరొకసారి అయితే చూసి వచ్చిన సినిమాని పట్టుకుని మాటలతో చీల్చి చెండాడి తూర్పారబట్టేది. ఆ రాత్రికి రామకృష్ణకి గాని సీతకి గాని సినిమా గురించి మాట్లాడుకోలేదు. ఆమె పేరు సరోజ. సీత ఉన్న ఇంటికి 3 ఇళ్ల అవతలనే సరోజ ఉండేది. ఒకరింట్లో పేరంటం సందర్భంలో ఇరువురు కలిశారు. ఒకరింటికొకరు ఆహ్వానించుకున్నారు. ఆ తర్వాత ఓ రోజు సరోజ ఇంటికి వెళ్ళి వచ్చింది సీత. సరోజ ఇల్లు ఉన్నంతలో నీట్గా ఉంది. కానీ ఆ ఇల్లాలకి ఏది ఎక్కడ సర్దాలో తెలియనట్లు లేదు. సరోజ అగ్గిపెట్టెలతోనూ సిగరెట్ పెట్టెలతోనూ బొమ్మలు తయారు చేసింది. నేనేనంటూ చూపించింది. బొమ్మలు చాలా బాగున్నాయి. సిగరెట్ పెట్టెలు, అగ్గిపెట్టెలు పోగు చేయటానికి చాలా శ్రమపడి ఉంటారు అంది సీత. మా వారు చైన్ స్మోకర్. ఆయన పెట్టెలు ఖాళీ చేస్తుంటారు. నేనేమో ఇలా బొమ్మలు చేస్తుంటాను నవ్వుతూ చెప్పింది సరోజ. సీతకి నవ్వు రాలేదు. ముఖం చిట్లించి అలాగా అంది. తర్వాత ఓ పావుగంట కూర్చొని ఇంటికి వచ్చింది సీత. ఇది జరిగి వారమయ్యింది. సీత ఏదో వారపత్రిక తిరగేస్తుంటే సరోజ వచ్చింది. సీత ఆనందంగా సరోజని ఆహ్వానించింది. సీత ఫ్రిడ్జ్లో ఉన్న డ్రింక్ వాటర్లో కమ్మరాలతో నేనే తయారు చేశానని కూడా చెప్పింది. చల్లగా పళ్ళరసం తాగేసరికి ప్రాణం లేచి వచ్చింది. ఫ్రిడ్జ్ ఉంటే ఇదే వేరు అంది సరోజ. మీడియం సైజు ఫ్రిడ్జ్ కొనండి. కొన్ని షాపుల్లో వాయిదాల పద్ధతి మీద కూడా ఇస్తున్నారు సీత చెప్పింది. మా వారి సిగరెట్లకే ఎంత డబ్బు చాలదు, ఇంక ఫ్రిడ్జ్ కొనాల్సిందే సరోజ నవ్వుతూ చెప్పింది. మీరు తలుచుకుంటే మానిపించడం ఓ లెక్క. ఆయన సంగతి మీకు తెలియదు. మొదట్లో సిగరెట్ పొగ వాసన భరించలేకపోయేదాన్ని. ఊరికే కడుపులో తిప్పుతుండేది. ఆయన కూడా ఎందుకు మానేయాలనుకున్నారు? మానేయటానికి నోరు బాగుండక కిల్లి అలవాటు చేసుకున్నారు. ధర్మిల వారు సిగరెట్ మానటం చేత కాలేదు. దాంతోపాటు కిల్లి అలవాటు కూడా అయ్యింది. 1కి 2 ఖర్చు. సరోజ ఆ విషయం చాలా తేలికగా తీసుకొని చెబుతుంటే సీతకి వింతగా అనిపించింది. మీకు సిగరెట్ పడదని కడుపులో తిప్పేదని చెప్పారు. అది మొదట్లో. రాను రాను అదే అలవాటయ్యింది. అయినా మగవాళ్ళు కాకపోతే ఆడవాళ్ళు తాగుతారా సిగరెట్టు? సరోజ అలా అనటంతో సీత ఇంకా ఆ విషయాన్ని వదిలేసింది. ఆ తరువాత ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తన పెళ్లిలో మగ పెళ్లివారైన అత్తగారి తరపున అందరూ గిల్లి గజ్జాలు పెట్టుకుని పెళ్లిపీటల మీద ఎంత గోల చేసింది సరోజ చెప్పింది. పెళ్లికొడుకు బాబాయ్ కొడుకు యొక్క ఫ్రెండ్ భోజనాల సమయంలో కూర కావాలని 2 సార్లు చెప్పినా కూర తీసుకుని ఎవరూ రాలేదట. దాంతో అంతా కోపగించుకుని లేవబోయారట. భోజనాల మధ్యలో లేవద్దు బాబు, తప్పు మాది అని సరోజ తండ్రి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ పెళ్ళికొడుకు యొక్క బాబాయ్ కొడుకు యొక్క ఫ్రెండ్ చేతులు పుచ్చుకొని బతిమలాడాడట. దాంతో శాంతించారు. వీళ్ళు గజగజలాడుతూ అన్నీ మరీ అడిగి వడ్డిస్తుంటే ఇదండి వీడియో. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.
ఇక సెలవు.